హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. మరి ఈనాటి ప్రధాన వార్తాంశాలేంటో చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక పరిశీలిస్తే రాష్ట్రాలకు రూ 10,000 కోట్లు, రైతులు పారిశ్రామిక ప్రగతికి సంస్కరణలు అమలు చేస్తే ఆర్థిక సాయం. భూదస్త్రాల్లో సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్రాలకు ఒకేసారి నిధుల విడుదల 2024-25లోనే అమలు చేయాలి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు. మొన్న బడ్జెట్లో అసలు తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాలకైతే మొత్తానికి ఎటువంటి రూపాయి కూడా కేటాయించినటువంటి పరిస్థితి. మీరు ఏమన్నా బిచ్చమేస్తారా? మీరు ఖచ్చితంగా ఈ సంస్కరణలు అమలు చేస్తేనే మేము 10,000 కోట్లు ఇస్తాం. 10,000 కోట్లు ఏ మూలకు సరిపోతాయి? మా వాళ్ళు కేవలం ఆ ఫ్రీ బస్సుకు నెల కట్టడానికే 10,000 కోట్లు ఆర్టీసీ సంస్థకు కట్టే పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఫ్రీ బస్సు చేయబట్టి. మీరు 10,000 కోట్లు ఇచ్చి ఇక 10,000 కోట్లతోటి మేము కొత్త విశ్వనగరం ఇంకొకటి సృష్టించమంటారా? లేకపోతే ఇంకేదో చెప్తాను కదా రేవంత్ రెడ్డి, ఆ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ అని చెప్పి అందరిని తీసుకొచ్చి ఫోటోలు దిగి అందరికి చూపెట్టి పేపర్లలో మొత్తం ఫోటోలు వేయించుకుంటాడు, ప్రచురించుకుంటాడు. కాబట్టి అట్లేదైనా నాటకాలు ఆడమంటారా? మా అడ్వర్టైజ్మెంట్లకు సరిపోవు అవి. అసలు రాష్ట్రాల యొక్క హక్కులను కాలరాయడానికి మీరు ఎవరండి? మేము 10,000 కోట్లు ఇస్తాం, మీరు అది కూడా మేము ఇది చేస్తేనే ఇస్తాం, ఫలానా పని చేస్తేనే ఇస్తామని చెప్పారంటే మీరేం చేశారు? ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు? మీరు పార్లమెంట్లో బిల్లులు పెట్టి ఎట్లాంటి బిల్లులు పెట్టిరు? మీరు బీసీ కులగణన చేయాలి, బీసీ వర్గీకరణ గురించి ఆలోచించరు. ఎస్సీ వర్గీకరణ అంశం లోపల మాట ఇచ్చి ఇప్పటివరకు దాన్ని నెరవేర్చే దిశగా మీరు ఎప్పుడు కూడా అడుగులు వేయరు. 2 కోట్ల ఉద్యోగాల సంగతి ఏమైంది? ఉన్నటువంటి ఇండస్ట్రీలను అమ్మేయడం, ఉన్నటువంటి ఇండస్ట్రీలను లీజుకి ఇవ్వడమో, లేకపోతే పూర్తిగా లోటు బడ్జెట్ ఉన్నది కాబట్టి దాన్ని పూడ్చడానికి ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా అమ్మేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి చాలా కఠినంగా ప్రవర్తిస్తూ మరి కొన్ని వందలాది మంది ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి ఇండస్ట్రీస్ని కూడా ఈరోజు మూసేసే ప్రయత్నం చేయడము, అమ్మేసే ప్రయత్నం చేయడము, ఇట్లాంటి రకరకాలైనటువంటి మార్గాల్లోపట ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనో రాష్ట్రాలని, ప్రజల్ని ఆ విధంగా ఇబ్బంది పెడుతూ ఈరోజు జస్ట్ మీరు 10 రూపాయల నోటు చేతికి ఇచ్చి బిర్యానీ పొట్లం పట్టుకరాపో అన్న విధంగా ఉన్నది మీ యొక్క ధోరణి. ఇది చాలా జోక్గా ఉన్నది. కాబట్టి రాష్ట్రాల యొక్క హక్కులను కాలరాస్తే ఇందిరాగాంధీకి ఎటువంటి గతి పట్టిందో ఖచ్చితంగా అట్లాంటి పరిస్థితే మరి మొనార్కియల్గా వ్యవహరిస్తే మీకు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు నిధులు కేటాయించాలి, అది రాష్ట్రాల యొక్క హక్కు. అట్లా ప్రవర్తించు కూడా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధము. నిధులు ఖచ్చితంగా కేటాయించాలి. 10,000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు ఇచ్చినా కూడా తెలంగాణ అప్పులు తీరే 6 లక్షల కోట్లు ఉన్నాయి. ఎరికేనా? 10,000 కోట్లు ఏమూలకు వడ్డీ పోవు. టార్గెట్ ఒలింపిక్స్, అన్ని క్రీడల శిక్షణ ఒకే గొడుగు కింద 4th సిటీలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీ, క్రీడా విభాగాలు, శిక్షణ సంస్థలు దీని పరిధిలోకే. ప్రతి లోక్సభ నియోజకవర్గంలో క్రీడా పాఠశాల తెలంగాణ యంగ్ ఇండియా బ్రాండ్గా మారాలి. అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ సూచన, అధైర్యపడొద్దు, అండగా ఉంటాం. అసలు ఏ ప్రాంతంలోపట కూడా, ఏ ఊరిలోపట కూడా సరైనటువంటి స్కూల్ భవనం లేదు. చాలా మారుమూల ప్రాంతాల్లోపట ఆదిలాబాద్ డిస్టిక్, నేను ప్రతిసారి చెప్తా, ఆదిలాబాదు, నిజామాబాద్ కావచ్చు, ఆ ములుగు కావచ్చు, ఇట్లాంటి మారుమూల ప్రాంతాల లోపట ఎక్కడ కూడా రోడ్లు లేవు సారు. రోడ్లు ఉన్నప్పటికీ కూడా ఆ ఊర్లల్లో అన్ని మతాలకు సంబంధించినటువంటి మందిరాలు మంచిగా ఉన్నాయి, కానీ అక్కడ స్కూల్స్ మాత్రం సరిగ్గా లేవు. అక్కడ స్కూల్ భవనాలు సరిగ్గా లేవు, శిథిలావస్థకు చేరుకున్నాయి. మొత్తము కొంతమంది అయితే ఆ స్కూళ్ళకి ఎవరు పోతలేరు. ఆ సార్ కూడా అత్తలేడు, జీతం తీసుకుంటాడు కానీ బడికి అత్తలేడు. ఎందుకంటే ఇక్కడ రోడ్లు మంచిగా లేవు. ఇక్కడ పిల్లలు కూడా సార్ వచ్చినా కూడా ఎవరు రాకపోయేసరికి ఆయన సపరేట్గా ఇంటికాడనే ఉంటాడు, ఆయన కూడా వస్తలేడు. కాబట్టి ఆ స్కూలు భవనాన్ని పూర్తిగా ఏదైనా సామాన్లకు సంబంధించి, ఆ మెకానిక్ సామాన్లకు సంబంధించి ఏదైనా ఖరాబ్ అయితేనో ఇంకేమైనా స్టోర్ రూమ్ కింద వాడతారు ఊరంతా కలిసి. దాని ఒక్కొక్క కాడ మేము చూసిన కాడ అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. నీకు స్కూల్ గ్రౌండే లేదు, స్కూళ్ళకు సరైనటువంటి ఆ క్రీడ ఏంటిది ఏమన్నా ఆటలాడిపిద్దామంటే ఆ కిట్లే లేవు. ఒలింపిక్సే అనబడుతుంది డైరెక్ట్. ఒక్క యూనివర్సిటీ కట్టి ఒలింపిక్స్ తీసుకుపోతారా సార్ మీరు? అసలు ఎన్ని నిధులు కేటాయించారు విద్యా వ్యవస్థకు మీరు? 31,000 కోట్లు మాఫీ చేస్తాం, స్పష్టంగా ఉన్న ఖాతాలకు మాఫీ పూర్తయింది. పరిశీలన అనంతరం ఇతర అకౌంట్లకు అమలు 2 లక్షల పైన ఉంటే పై మొత్తం చెల్లిస్తే వెంటనే మాఫీ. దురుద్దేశంతో విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు. రైతుల కోసం బీజేపీ ఏమీ చేయలేదు, మంత్రి ఉత్తమ్. నిజంగా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ జరిగిందన్నటువంటి ఎటువంటి నివేదిక లేకుండా ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం ఏమాత్రం కూడా తగదు మంత్రి గారు మీరు. ఎందుకంటే ఎక్కడ రైతులు కూడా ఇప్పుడు
అందరికీ మీరు ఇచ్చినటువంటి అసలు మీరు ఇచ్చిన మార్గదర్శకాలు ఏంటియో ఎవరికీ తెలియదు. రైతు రుణమాఫీకి సంబంధించి మీరు ఎటువంటి మార్గదర్శకాలు ఇవ్వకుండా కేవలం సవాళ్ళను స్వీకరించి ఆ సవాళ్లకు కట్టుబడి ఉండడానికి, లేకపోతే ఖచ్చితంగా ఈ సవాళ్ళను కనుక మనము చేసినట్టు నాటకం ఆడితే చూపెడితే అక్కడ హరీష్ రావు మరి ఆ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా తీవ్రమైనటువంటి పరాభవాన్ని ఎదుర్కొంటుంది కదా అన్నటువంటి ఉద్దేశంతో మీరు ఇట్లా బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది తప్పించి, మరి దానికి సరైనటువంటి మార్గదర్శకాలు ఇవ్వకుండా ఎక్కడ పోయి అడగాలి, ఏం అడగాలి, ఒకటి ఉంటుంది కదండి, ఒక నివేదిక అనేది సమర్పించాలి కదా ప్రజలకు. దీని మార్గదర్శకాలు ఏంటి, ఇది ఎట్లా పోవాలి, దీని రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కటి స్పష్టంగా చెప్పాలి కదా. అవుతుంది అంటే ఎట్లా అవుతుంది, ఏ రకంగా అవుతుంది, ఓ తవ్వలో పోతానామంటే ఆ తవ్వ ఎడిదిక్కుంటుంది, ఎట్లా పోవాలో తవ్వకు, అందులో రాళ్ళు ఉంటాయా, ముండ్లు ఉంటాయా, పూలు ఉంటాయా, పాములు ఉంటాయా, ఇవన్నీ మనం తెలుసుకుంటాం కదా. ఏ బస్సు ఎక్కాలి, ఏ రైలు ఎక్కాలి, ఎక్కడ దిగాలి, మళ్ళీ ఏ తవ్వలోకి వెళ్ళి పోవాలని చెప్పి మనం అందరం కూడా తెలుసుకొని పోతాం కదా. అట్లాంటి మార్గదర్శకాలు ఏమున్నాయి అసలు మీ దగ్గర? ఇస్తలేరు. మీరు ఎందుకు ఇస్తలేరు అని చెప్పానంటే అది కేవలం పూర్తి స్థాయిలో మీరు అమలు చేసే ప్రక్రియ అనేది మెల్లమెల్లగా అది సవాలు స్వీకరించి ఆ సవాలును పూర్తి చేసి బీఆర్ఎస్ను దెబ్బగొట్టే ప్రయత్నమే తప్పించి నిజంగా రైతుల మీద ప్రేమ అయితే అది కాదు. అది ఎందుకంటే మీరు రుణమాఫీ ఇప్పుడు చేస్తారు, తర్వాత రైతుకు అప్పు కాదా? మీరు ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రయత్నం చేయాలి. దాని గురించి మరి మేధావుల్ని పిలిచి కూర్చుండబెట్టి దాని గురించి మాట్లాడాలి. మీ దగ్గర ఇరిగేషన్ దగ్గర నుంచి వ్యవసాయ రంగానికి సంబంధించి మీకు ఇంజనీరింగ్ నాలెడ్జ్ చెప్పేవాళ్ళు, దాన్ని అర్థం చేసే వాళ్ళు ఉన్నారు, కానీ పూర్తిగా బేసిక్ స్ట్రక్చర్ని అర్థం చేపిస్తూ పూర్తి స్థాయిలో మీకు అవగాహన కల్పించేవాళ్ళు ముఖ్యమంత్రి గారి పక్కన కావచ్చు, మిగతా మంత్రుల పక్కన కావచ్చు లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక్కసారి మీరు రుణమాఫీ అమలు చేస్తారు, తర్వాత రైతు పంట లేడా, తర్వాత రైతుకు అప్పు కాదా, తర్వాత ఆ రుణాలకు భరించలేక పంట నష్టం వస్తే రైతు మరణించడం జరగదా, ఆత్మహత్యలు చేసుకోడా? ఈ ఒక్క రుణమాఫీతోటి మేము చేసినాం అని చెప్పి డప్పులు కొట్టుకుంటే ఎట్లా? రుణమాఫీ చేయడం కాదు, మళ్ళా రుణాలు కాకుండా పంటల యొక్క ఆ వ్యవసాయ రంగ ఉత్పాదకతని ఎట్లా పెంచాలి? ఇట్లాంటి సమస్యలు, ఇట్లాంటి పరిస్థితులు మిగతా దేశాలల్లో ఎట్లయితే ఎదురు కావో మన దేశంలో కూడా ఎదురు కావద్దని చెప్పానంటే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా, ఒక అవగాహన అనేది ఖచ్చితంగా చేపించుకోవాలి. ఒకవేళ మీకు అవగాహన లేకపోతే గత ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకోండి. అక్కడ ఇరిగేషన్ గురించి పూర్తి స్థాయి లోపల అవగాహన ఉన్నటువంటి హరీష్ రావు గారు ఉన్నారు, లేకపోతే వీరమల ప్రకాష్ గారు ఉన్నారు. వాళ్ళ యొక్క మార్గదర్శకాలు తీసుకోండి. ఏం చేస్తారు, ఏం సూచనలు చేస్తారు, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ప్రాజెక్టులు కట్టారు కాబట్టి ఇప్పుడు ఈ ప్రాజెక్టులు మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు కృష్ణానదికి గోదావరి నదికి లింక్ పెడదామని చెప్పననే ఆలోచనే చాలా దారుణమైనటువంటి తప్పు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారికి ఒక అవగాహన ఉండి ఆ సందర్భంలో ప్రాణహితకు చేవెళ్ళకు ఎందుకు లింక్ పెట్టాలి, కృష్ణానదిని గోదావరితోటి ఎందుకు లింకప్ చేయాలి అని చెప్పి ఆయన ఆ యొక్క పూర్తి నమూనాను చేంజ్ చేసే ప్రయత్నం చేసిండు. అందులో నిజానికి కొంతవరకు కూడా ఒక వాస్తవికత ఉన్నది. దానివల్ల ఈ యొక్క సామర్థ్యం ఏదైతే ఉన్నదో ఎక్కువ స్థాయిలో ఖర్చు కాకుండా ఉంటుంది అన్నట్టు. ఆ సూచనలు తీసుకుని, ఆ మార్గదర్శకాలు తీసుకోండి. ఇప్పుడు అసెంబ్లీ సెక్రటేరియట్ కట్టిండు కదా అని చెప్పి ఆయనకు పేరు వచ్చినట్టు నేను ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు కట్టి పూర్తి చేసి చూపెడతా, ఇక నా పేరు నిలబడుతుంది చరిత్ర అని చెప్పానంటే అంత అవసరం లేదు. ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తే మొదలుపెట్టినందుకు వాళ్ళది, పూర్తి చేసినందుకు మీది, ఇద్దరిది కూడా ఖచ్చితంగా పేరు నిలబడుతుంది. కానీ అది ఏం ఆశించకుండా వేయాలి, కానీ కేవలం రాజకీయం కోసమే చేస్తా, కేసీఆర్ని దెబ్బతీయడానికే చేస్తా అని చెప్పానంటే మాత్రం అది ప్రజలు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రిసీవ్ చేసుకోరు. ఆల్రెడీ ఉన్నటువంటి పరిస్థితుల లోపల మీకు వ్యతిరేకత మొదలు కాకముందే మీరు ఏం చేస్తారో దాన్ని నిబద్ధతతో చేయాలి. టీచర్ల నియామకాల వర్గీకరణ లేనట్టే, న్యాయ సాంకేతిక సమస్యలు తప్పవు, నియామక ప్రక్రియ జాప్యం అయ్యే ముప్పు. ప్రస్తుతానికి ఎస్సీ వర్గీకరణ లేకుండానే భర్తీ, డిఎస్సి ఫలితాల వెల్లడికి అధికారుల కసరత్తు. వర్గీకరణ లేకుండా మీరు ఇవి డిఎస్సి పోస్టులు, మిగతా గవర్నమెంట్ జాబ్స్ మీరు అన్నీ కూడా ప్రకటిస్తే ఎందుకు వర్గీకరణ చేసి, వర్గీకరణ ఎందుకు కోరుకున్నారు, వర్గీకరణ కోసం 30 సంవత్సరాలు ఎందుకు పోరాటం చేసిర్రు? ఇంకెప్పుడు దీన్ని జాప్యం చేసి ఇది అర్థమైతలేదనో, లేకపోతే ఇంకా దీన్ని పూర్తిగా సవరించాల్సినటువంటి అవసరం ఉన్నదనో, రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా దీన్ని రూపొందించవలసినటువంటి అవసరం ఉన్నటువంటి ఒక సాకుతోటి
దీన్ని మెల్లమెల్లగా జాప్యం చేసుకుంటూ వస్తారు. ఇంకొక సంవత్సరాలు 2 సంవత్సరాలు దాన్ని అట్లే ఆపుతారు. మళ్ళీ ఇక్కడ ఉద్యమం మొదలై మళ్ళీ ఇక్కడ ఇదైపోయి ఇట్లా రకరకాలుగా దీన్ని ముందుకు తీసుకుపోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు సహకరించరు. మీకు అన్ని విషయాలలో తొందర వస్తుంది. అన్ని విషయాల లోపల కూడా ఇట్లాంటి కేవలం వర్గీకరణ అంశంలోనే ఈరోజు మీరు ఎటువంటి మార్గదర్శకాలు ప్రభుత్వాన్ని అడగాలి కదా. అసలు మేము ఖచ్చితంగా 100కు 100% మేము సపోర్ట్ చేసినాం, మేము నివేదిక సమర్పించినాం అని చెప్పుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి వెంటనే సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఆ పూర్తి స్థాయి నివేదికను మరి మధుకృష్ణ మాదిగ గారిని కూర్చుండబెడతారు, ఇంకెవరిని కూర్చుండబెడతారో కూర్చుండబెట్టి పిలిపించి మాట్లాడి పూర్తి స్థాయిలో దాని గురించి అవగాహన చేసుకొని ప్రక్రియ ప్రారంభించాలి కదా. ఈ ప్రక్రియను ప్రారంభించకుండా మీరు వర్గీకరణ లేకుండా మీరు ఉద్యోగ అవకాశాలు నియామకాలు చేపడతామని చెప్పానంటే ఎట్లా? చేసిన పోరాటం దేనికి? అసలు పోరాటం చేసింది ఎందుకు వాళ్ళు? కాంగ్రెస్తో కేసీఆర్ ముచ్చట, మంచి ముహూర్తాన బీఆర్ఎస్ విలీనం, అందుకే అవినీతి కేసులన్నీ అటకెక్కించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి. రాష్ట్ర విద్యా కమిషన్లో నక్సల్ భావజాలం ఉన్న వ్యక్తులు ఉన్నారంటూ వ్యాఖ్య. బరాబర్ ఇలాంటి అన్ని ప్రభుత్వాలకు, అది బండి సంజయ, కేసీఆరా, లేకపోతే రేవంత్ రెడ్డా, ఇంకెవ్వరైనా సరే ప్రతి ఒక్కరికి కూడా నక్సల్ భావజాలం ఉన్నటువంటి ప్రతిపక్షమే ఉండాలి. అసలు మీకు బరాబర్ వాళ్ళే కావాలి. ఏ స్థాయిలో మీరు ఉంటారో ప్రతిపక్షంగా మీకు పార్టీలు కాదు, మీ పార్టీలన్నీ ఒకటే. అసెంబ్లీలో ఆన్ స్క్రీన్ మీరు దన్నుకుంటారు, ఆఫ్ స్క్రీన్ నవ్వుకుంటూ ముచ్చట పెట్టుకుంటారు. ఇది అందరికీ చాలామందికి తెలియనటువంటి విషయం. కాబట్టి మీరు అందరు కూడా ఒక్కటే. కాబట్టి మీ పార్టీలన్నీ కలిపి ఒక పార్టీ అయితే మీ ప్రతిపక్షమే నక్సల్. 100కు 100% నక్సల్ ఆలోచన విధానమే బరాబర్. ఎందుకంటే అటు బస్తర్ ఆదివాసీ ప్రాంతం లోపల ఆదివాసీల కోసము, ప్రకృతి కోసము ప్రస్తుతం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా మరి మావోయిస్టులు, నక్సలైట్లే. ఇక్కడ వర్గ పోరాటాన్ని ప్రారంభించి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలుపెట్టుకుంటే అప్పుడు పేరు లేకపోవచ్చు, కానీ తర్వాత వచ్చినటువంటి నిజాం వ్యతిరేక పోరాటంలో, పటేల్ సైన్యానికి చేసినటువంటి వ్యతిరేక పోరాటం లోపట, తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్నటువంటి పోరాటం లోపట ప్రజల్ని చైతన్యపరిచింది పూర్తి స్థాయిలో నక్సల్సే. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే దొరలు తమ పెత్తనాన్ని ప్రదర్శించి ప్రజలను విపరీతమైనటువంటి ఇబ్బందులకు గురి చేశారో ఆ సందర్భంలో ప్రజలకు అండగా నిలిచింది కూడా నక్సల్సే. విపరీతమైనటువంటి అత్యాచారాలు, హత్యాకాండలు, హింసాకాండలు అది పూర్తిగా మరి చంద్రబాబు నాయుడు లాంటి, ఎన్టీ రామారావు లాంటి దుర్మార్గులు మరి ప్రజల మీద ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినప్పుడు, విపరీతమైనటువంటి దాష్టికాన్ని ప్రదర్శించినప్పుడు వాళ్ళని ఎదుర్కొని వాళ్ళను భయపెట్టి ప్రజలకు అండగా నిలిచింది కూడా నక్సలైట్లే. ఈరోజు వరకు సిద్ధాంతం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులు కూడా నక్సలైట్లే. అట్లాంటి భావజాలం ఉన్నప్పుడు అదేం తప్పు కాదు. అది అంతరాలు లేని ఆదర్శ సమాజాన్ని కోరుకుంటుంది. అది కులాలు, మతాలు కాకుండా జ్ఞానం ఉండాలి, శాస్త్రీయమైనటువంటి ఆలోచన ఉండాలి, శాస్త్రీయమైనటువంటి విద్య ఉండాలని చెప్పి కోరుకునే భావజాలం. అందరం కూడా సమానంగా ఉండాలన్నటువంటి ఆలోచనతో ఉండే భావజాలం. ఈ ప్రకృతిని రక్షించాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి భావజాలం. అనగారిన వర్గాలకు ఎల్లప్పుడూ మన తోడు, నీడ అనేది తప్పకుండా ఉండాలనేది ఆ యొక్క భావజాలం. కాబట్టి అట్లాంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు విద్యా వ్యవస్థలు కాదు, ప్రతి శాఖ లోపట ఉండాలి, ప్రతి వ్యవస్థ లోపట ఉండాలి, ప్రతి సమాజం లోపట ఉండాలి. కేవలం ఆయుధం పడితే కాదు, భావజాలమే ఆయుధం. ఆత్మరక్షణ కోసం మాత్రమే. రాజ్యం తుపాకీ లేపినప్పుడే, రాజ్యం పోలీసులకు తుపాకీలు, తూటాలు అప్పచెప్పినప్పుడే ఇక్కడ నక్సల్ కూడా ఆయుధం లేపుతాడు. అది కేవలం ఆత్మరక్షణ కోసం చేసేది మాత్రమే. మీలాంటి వ్యక్తులకు, మీలాంటి భావజాలం ఉన్నటువంటి ప్రతి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు నక్సలే ప్రతిపక్షంగా ఉండాలి. ఆమె డైరీలో చిరిగిన పేజీ, దాన్ని ఫోటో తీసా, ఏముందో సిబిఐ చెప్పొద్దు అన్నది. ముఖ్యమంత్రి మమత మీద నమ్మకం పోయింది. కోల్కతా ఆర్జికర్ ఘటనపై హతురాలి తండ్రి. యువతి మరణానికి ముందే 25 చోట్ల గాయాలు. నిందితుడు సంజయ్ రాయ్కి నేడు లై డిటెక్టర్ టెస్ట్. న్యాయం కావాలని చెప్పి దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు, నర్సులు, విద్యార్థులు, ఉద్యమకారులు అందరూ కూడా
వి వాంట్ జస్టిస్ అని చెప్పి మొత్తం నినాదాలు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఏ రకమైనటువంటి జస్టిస్ కావాలి మీకు? మన ఎన్కౌంటర్ చేసుడా మీకు కావాల్సింది? ఎన్కౌంటర్ చేస్తే ఎంతలో చేస్తాడు వాడు? చచ్చిపోవడం, ఎన్కౌంటర్ చేయడం, ఇన్స్టంట్ జస్టిస్ కోరుకోవడం కాదండి. సమాజంలో మార్పు కోరుకోవాలి కదా. వాడు కాకపోతే నిర్భయ ఘటనలో మరి ఎంత దారుణంగా జరిగింది. తర్వాత మన తెలంగాణ లోపలనే ఇక్కడ దిశ ఎన్కౌంటర్ జరిగింది. ముగ్గురిని అన్యాయంగా క్రూరంగా కాల్ చేసిరు. మరి ప్రతి విషయంలో కూడా, ప్రతి అత్యాచార విషయంలో కూడా మరి ఆ విధంగా ఎవరు ప్రవర్తించలేరే? పోనీ ఆగినాయా? నిర్భయ తర్వాత కఠిన చట్టాలు వచ్చింది, నిర్భయ చట్టం వచ్చింది, దిశ చట్టం వచ్చింది, ఈ ఎన్కౌంటర్లు చేసిరు, ఇట్లా రకరకాల ఇన్స్టంట్ జస్టిస్ చేయడానికి ప్రయత్నం చేసిరు. ఇన్ని రకాలైనటువంటి చట్టాలు, కఠిన చట్టాలు వచ్చిన తర్వాత, ఫోక్సో యాక్ట్ అని అదని ఇదని ఆడవాళ్లకు అనుగుణంగా ఇన్ని చట్టాలు వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి దారుణమైనటువంటి ఆలోచనలు ఉన్న మగవాని యొక్క ఆలోచన విధానం మారతలేదు అని చెప్పానంటే దాని యొక్క మూలం పట్టుకొని జస్టిస్ కాదు మార్పుగా రావాలి. ఇట్లాంటి ఆలోచనలు పోవాలంటే ఏం చేయాలో ఆ రకంగా సమాజాన్ని నడిపించాలని చెప్పి అనుకోవాలి. కానీ ఇన్స్టంట్ జస్టిస్ పేరుతోటి మనుషుల్ని చంపుకుంటా పోతే ప్రతి తప్పు కూడా మనుషుల్ని చంపాల్సి వస్తుంది. అది కాదండి కోరుకునేది. వీడు కాకపోతే వాళ్ళు ఆగలేదు కదా. నిర్భయతోటి ఆగిపోలేదు, చట్టాలు తెచ్చినా ఆగిపోలేదు, దిశతోటి ఆగిపోలేదు, ఈమెతోటి ఈరోజు మౌమిత గారితో అయిపోదు కదా. మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. రాజకీయాల లోపట, విద్య లోపట ఖచ్చితంగా అట్లాంటి పరిస్థితులు ఎదురు కాకుండా భవిష్యత్తులో మరి ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ రకంగా మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేయాలనేది ఆలోచన చేసేటందుకు ముందుకు రావాలి. కానీ ఇన్స్టంట్ జస్టిస్ పేరుతోటి మనుషుల్ని చంపాలని చెప్పాలి అనుకోవద్దు. మనుషుల లోపల ఉన్నటువంటి ఆలోచన చంపాలి. బీజేపీ వాన వరద హైదరాబాద్లో 2 గంటల పాటు కుండపోత మునిగిన కారులు, కొట్టుకెళ్లిన బైకులు, గంటల కొద్ది ట్రాఫిక్ జామ్, ప్రజల తిప్పలు, విమానాశ్రయం టెర్మినల్లోకి నీరు. రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షం. నిజామాబాద్ వరదలో ఆర్టీసీ బస్సు. భీమ్గల్లో 10.6 సెంటీమీటర్ల వర్షపాతం. వేర్వేరు చోట్ల పిడుగుపడి 2 మృతి. మరో 2 రోజుల పాటు వర్షాలే. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు. హైడ్రాను ఆపేదేలా? గండిపేటలో కూల్చివేతల్లో ప్రముఖులు గుబులు. దూకుడును ఆపేందుకు ఉన్నత స్థాయి చర్చలు. మంత్రులు, అధికారుల వద్దకు అక్రమార్కులు. సీఎస్తో కమిషనర్ ఏవి రంగనాథ్ భేటీ. జలాశయాల్లో కూల్చివేత వివరాల సమర్పణ. 1-2 రోజుల్లో 2వ విడత ఆపరేషన్. చాలా మంచి పని ఇది. కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జరగాలి. కేవలం హైదరాబాద్కు మాత్రమే పరిమితం కావద్దు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చెరువు శిఖం భూములన్నీ కూడా పూర్తి స్థాయిలో అక్రమాలకు గురైపోతూ ఉన్నాయి. మీరు ఇది ముంగట పెట్టి హైదరాబాద్లో డెవలప్మెంట్ చేయడానికో, హైదరాబాద్లో ఇట్లాంటి అక్రమ కట్టడాలు కూల్చివేయడానికో, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, నేతల మీద కక్ష సాధింపు చర్యలు చేయడానికో మీరు ఇది చేస్తే ఓకే. కానీ ఇదే వ్యవస్థ, ఇదే పూర్తి స్థాయి ఈ అక్రమాలను వ్యతిరేకించడం, ఈ అక్రమాలను కూలగొట్టడం అనేది, ఈ అక్రమ కట్టడాలు కేవలం హైదరాబాద్కు మాత్రమే పరిమితమై లేవు, పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు ఈ హైడ్రాను విస్తరించవలసినటువంటి అవసరము చాలా ఉన్నది. కిటికీలోంచే రాఖీ. గురుకులంలో అక్క అనుమతి ఇవ్వని అధికారులు, తండ్రి భుజాలపై ఎక్కి కట్టించుకున్న తమ్ముడు. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్లో ఘటన. పండుగ పూట గిట్ట చేసుడేంది మరి వాళ్ళను? అది కరెక్ట్ కాదు. కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు. ఇట్లాంటి న్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు NR న్యూస్ అప్డేట్స్. ప్రతి క్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.